మన శ్రీ గోవిందని గోసేవ అంగడిలో రోజు నిత్యం ఈ దధీమదన ప్రక్రియ అంటే పెరుగుని చిలికి వెన్న తీసి దాన్ని మరిగించి నెయ్యి తయారు చేసే పద్ధతిని మనం ఇక్కడ ప్రత్యక్షంగా అందరికీ కనపడేట్టు ఏర్పాటు చేశాము. దీనివల్ల ఈ పెరుగు చిలకటం అనేది వెన్న తీసే ప్రక్రియ అందరికీ తెలియటము ఒక విషయం అయితే, ఇది రోజు ఫిజికల్ యాక్టివిటీగా చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తున్నాం మనము మన స్టోర్లో. ఉదయం 7:30 నుంచి 8:30 మధ్యలో ఈ పెరుగు చిలికే ప్రక్రియను మనం మన స్టోర్లో ఏర్పాటు చేశాము. ఇలా పెరుగు చిలికి వెన్న తీసి దాన్ని మరిగించిన నెయ్యిని మనం ఇక్కడ మనం స్టోర్లో సేల్ కూడా అందుబాటులో ఉంచాము. ఈ నెయ్యి భూలోక అమృతంగా మనము ఆయుర్వేదం వర్ణిస్తుంది. నెయ్యి స్టమక్ ఎయిల్మెంట్స్, గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానివ్వండి, ఇండైజెషన్ కానివ్వండి, అలాగే ఎక్సెసివ్ హీట్ కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాల్లోనూ నెయ్యి మనకు అమృతంలాగా పనిచేస్తుంది. ఇది చూడటానికి అమృతం కలర్లోనే ఉంటుందని శాస్త్రం చెప్తుంది. దీన్ని భూలోక అమృతంగా వర్ణించారు. ఇది మనిషికి ఇప్పుడు ఒక ఇంజిన్కి కానీ ఒక మోటార్కి కానీ ఒక లూబ్రికేషన్ కోసం ఇంజిన్ ఆయిల్ ఎలాగో మన డైజెస్టివ్ ఇంజిన్ కోసము ఈ ఘృతము అంత అవసరము. అన్ని డైజెస్టివ్ ఇంజిన్కి ఇది ఒక లూబ్రికేషన్ లాగా మానవ శరీరానికి కావలసిన గొప్ప స్నేహముగా ఆయుర్వేదము దీన్ని వర్ణించింది. దీన్ని వినియోగించడం వలన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో రక్తాన్ని సరిగ్గా ప్రవహించేట్టు చేస్తుంది. అలాగే ఇది అధిక లావు, హృద్రోగాలు ఇలాంటి వాటితో సమస్యలు బాధపడుతున్న వాళ్ళు కూడా ఏమాత్రము భయపడకుండా దీన్ని తీసుకోవచ్చు భోజనంలో. డయాబెటీస్ వాళ్ళకైతే ఇది ఒక అమృతంలాగా పనిచేస్తుంది. భోజనంలో ఈ నెయ్యిని కనుక వేసుకుని తీసుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోకముందు ఒకసారి టెస్ట్ చేసుకుని, నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకుంటే వాళ్ళ డయాబెటీస్లో గ్లూకోజ్ లెవెల్స్ చాలా కంట్రోల్లో కనపడతాయి. కారణము ఆహారాన్ని నిదానంగా అరిగేట్టు చేసే శక్తి దేశవాళీ ఆవు నెయ్యికి ఉంది. నిదానంగా అరగటం వలన ప్యాంక్రియాస్కి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసుకునే అవకాశము దక్కుతుంది. కావున డయాబెటీస్ వాళ్ళకి కూడా ఇది గొప్ప వరం లాంటిది. ఇదే దేశవాళీ ఆవు నెయ్యిని పాలల్లో ఒక స్పూను వేసుకుని మనం సేకరిస్తే మోకాళ్ళ నొప్పులు రావు, అలాగే విరేచనం సక్రమంగా అవుతుంది. ఇదే ఆవు నెయ్యిని ముక్కులో వేసి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది, సైనస్, మైగ్రేన్ లాంటి తలనొప్పులు తగ్గుతాయి, గురక తగ్గుతుంది. ఈ దేశవాళీ ఆవు నెయ్యిని ఆయుర్వేదం అప్పు చేసైనా సరే కొని దీన్ని వాడమని చెప్తుంది. రుణం కృత్వా ఘృతం పిబేత్ అని. కాబట్టి మనందరం మన ఇళ్లలోకి ఇలాంటి భూలోక అమృతాన్ని తీసుకొచ్చి మన ఆరోగ్యాలను బాగు చేసుకోవడం కాకుండా మన పిల్లల ఆరోగ్యాన్ని కూడా మనము మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది.